బేతాళ ఆవాహ బేతాళ పలుకు పలుకు బేతాళ పలుకు. పశుపతి, నీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. సెలవు బేతాళ. ఏం చేయాలో చెప్పు. ఆ నిధి మా సొంతం కావాలి. మార్గం చూపుతానే గాని నీ చేతికి అందించలేను. ఏ దైవ శక్తిని ఎదిరించగలిగే శక్తి నాకు లేదు. సాహసం చేస్తే నా ఉనికికే ప్రమాదం. ఏం చేయాలి? ఏం చేస్తే ఆ నిధి మాకు దక్కుతుంది? వచ్చే పౌర్ణమికి నాగమండలంలో నాగమణి ఉద్భవం జరగబోతోంది. అది నువ్వు దక్కించుకుంటే నిధిని సొంతం అవుతుంది. దక్కించుకుంటాను. అది అంత తేలిక కాదు. పశుపతికి సాధ్యం కానిది ఏముంది? నాగశక్తి బంధనంలో ఆ నిధి ఉంది. నాగమణి ఉద్భవం చూడటం నీకు అసాధ్యం. ఆ అదృష్టం నాగమండలంలోని పంచకన్యలకు మాత్రమే దక్కుతుంది. పంచకన్యల ఎవరు వాళ్ళు? ఉద్భవం స్థలం కాని పంచకన్యల జాడ గాని మీరు నేరుగా తెలుసుకోలేరు. మరి మనీ ఎలా దొరుకుతుంది? నిధి ఎలా మా వశం అవుతుంది? నాగదేవత ఆశీర్వాదం పొందిన నాగమండలంలో నాగజాతి కోయవాళ్ళున్నారు. వాళ్ళ నాయకుడికి మాత్రమే నాగమణిని చూపించే దారి తెలుసు. వాళ్ళని అడిగి రహస్యం తెలుసుకో. శరణు బేతాళ, శరణు. పదవర్మ. నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం చెప్తావా లేదా? కారణం చెప్పకపోతే దోపిడీకో దొంగతనంకో వచ్చావని పోలీసులకు అప్పచెప్పాల్సి వస్తుంది. నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? మరి దొంగవు కాకపోతే రాత్రిపూట గుడికాడ టచ్ ఆడవలసిన పనేంటి? నా కెమెరాని అమ్మాయి పారేసింది. వెతుక్కుందామని వచ్చాను. అసలు ఎందుకు వచ్చావు మా ఊరికి? ఈ ఊర్లో నాగపంచమికి నాగకూటమి జరుగుతుందని తెలుసుకునే వచ్చాను. నాగకూటమి అంటే మహిమగల దైవ సర్పాలు వస్తాయని కూడా తెలిసి ఉండాలి కదా. మరి తెలిసినప్పుడు ఫోటోలు ఎందుకు తీశావు? అది ఘోరమైన తప్పు కాబట్టి మా పున్నాగా నీ కెమెరా లాగి పడేసింది. ఇంత గొడవ జరిగా కూడా ఊరు వదిలి వెళ్ళిపోక మళ్ళీ కెమెరా కోసం వచ్చావంటే పాములేంటి దైవాలేంటి పిచ్చి కాకపోతే. మీ మూఢనమ్మకాలు అందరూ నమ్మాలా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,